and treasure it and ensure that early detection happens anedi you will just get a flavor. Right? మనందరినీ ఒక వేదిక మీదకి చేర్చిన పరమేశ్వరుడికి ప్రాణదానం చేసిన రఘురామ్ గారు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుని నా ప్రాణాన్ని నిలబెట్టిన నా భర్తకి, మీరందరూ ఎంతో మంది క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నా ప్రణామం తెలియజేస్తున్నాను. మన భయాలే ఒక్కొక్కసారి మన రోగాలుగా వస్తాయేమో అనిపిస్తుంది. నాకు క్యాన్సర్ అనే పదం నన్ను చాలా షాటర్ చేసేసింది. నాకు రాకముందు 15 సంవత్సరాల క్రితం నా బ్రదర్ క్యాన్సర్తో చనిపోయినప్పుడు అనుకున్నాను ఈ క్యాన్సర్ నాకు రాకూడదు అనుకున్నాను. కానీ అదే క్యాన్సర్ నాకు వచ్చినప్పుడు నాకు ఒకవైపు బిడ్డలు లేరు, నన్ను చాలా ప్రాణంగా ప్రేమించిన నా భర్తకి నేను ఏది గిఫ్ట్గా ఇవ్వలేకపోయాను. కానీ ఒక క్యాన్సర్ నాకు వచ్చింది అనేటప్పటికీ ఎప్పుడైతే డయాగ్నోస్ అయిందో 2021లో ఫిబ్రవరి 1కి నాకు క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఇది ఒక గిఫ్ట్ లాగా నేను భావించాలి అనిపించింది నాకు. నేను నిజంగా ఒక మనిషిగా నేను ఇలా ఎలా ఆలోచించానో నాకే అర్థం కాదు. దానికి నా ఫెయిత్ అవ్వచ్చు, నా బ్రాటప్ అవ్వచ్చు, నా హస్బెండ్ నన్ను చూసుకునే విధానం అవ్వచ్చు. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్ విత్ హిస్ హెల్ప్ అండ్ దేర్ ఇస్ ఎ క్రియేటర్ హూమ్ ఐ ట్రస్ట్. ఈ రెండు దిస్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అప్పుడు ఆలోచించాను, ఇప్పుడు థర్డ్ పర్సన్ కావాలి. ఫస్ట్ గాడ్ ఈస్ దేర్, సెకండ్ మై హస్బెండ్ ఈస్ దేర్. I must fall into the hands of the eminent person in India, at least I thought that. నా దృష్టిలో ఇక్కడ అపాయింట్మెంట్ హైదరాబాద్లో తీసుకోవాలని నేను అనుకోవడం, షార్ప్గా చాలా డెసిషన్స్ తీసుకుని చాలా మంది ఇంటర్వ్యూస్ చదువుతున్నప్పుడు నాకు దట్ వాస్ ద టైమ్ వేర్ ఐ హ్యాడ్ టు ప్రే మోర్ అండ్ కనెక్ట్ టు మై సేవియర్, దట్ ఇన్ టు హూస్ హ్యాండ్స్ ఐ మస్ట్ ఫాల్ ఇన్ టు. నాకు ఎందుకో రఘురామ్ గారి అపియరెన్స్ ఫస్ట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐ ఫెల్ట్ దట్ నాకు చాలా ఇష్టమైన లీడర్ స్వామి వివేకానంద, చెప్తున్నాను మీకు. అలాగే రఘురామ్ గారిని నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఏదో ఒక మెస్మరైజింగ్ పవర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి ఆపరేటెడ్, ఈయనతో చేయించుకుంటే నేను సేఫ్ అని. అంత డిప్రెషన్లో అంత బాధలో కూడా నేను అలాగ స్క్రోల్ చేసి ఆయన ఇంటర్వ్యూస్ చదవడం ఇవన్నీ చేసి టైం అన్నది వేస్ట్ చేయకుండా మొత్తానికి వచ్చేసి డాక్టర్ గారి చేతిలో పడడం జరిగింది. 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 4th వచ్చాము కాకినాడ. అప్పటి నుంచి 20 రోజుల పైన మమ్మల్ని కౌన్సిల్ చేస్తూనే ఉన్నారు. మీరు నా దగ్గర సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీరన్నీ జాగ్రత్తగా వినండి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, బ్రెస్ట్ కన్సర్వ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, రిమూవ్ చేస్తే ఎలా ఉంటుంది, మీ ధైర్యాన్ని బట్టి ఉంటుంది, మీకు కాస్ట్ అంటే అన్ని చాలా క్లియర్గా. నేను అడగటం కూడా చాలా క్లియర్గా అడిగాను, ఆయన చెప్పడం చాలా క్లియర్గా చెప్పారు. ఆయన యూట్యూబ్లో ఏం చెప్పారో, ఆయన గురించి నేను ఏం విన్నాను, ఐ విట్నెస్డ్ ఎవ్రీథింగ్. మోర్ దాన్ దట్ ఐ విట్నెస్డ్ వెన్ ఐ మెట్ హిమ్. ఆయనతో నా ఎన్కౌంటర్, ఆయన నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు ఏదో కనెక్షన్ ఐ ఫెల్ట్. అంటే నేను ఒక్కోసారి రఘురామ్ గారు కూడా అన్నా, రఘురామ్కి ఫోన్ చేసి నాకు అంత ఇంటిమసీ వచ్చేసింది అనమాట. నాకు ఏ సమస్య వచ్చినా చూసుకుంటారని. కానీ క్యాన్సర్ బ్యాటిల్, క్యాన్సర్ అనేది అదేదో లోపల వస్తుంది, లంప్స్ వస్తాయి, మనకు పెద్దగా దాని ఇంపాక్ట్ తెలియదు. క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ మాత్రం నాకు ఒక డెత్ వ్యాలీలో మన పడేసి ఒక కొన్ని వందల యానిమల్స్ మన అటాక్ చేస్తేనో, లేదంటే మనని చాలా మంది మన పోక్ చేసేసి మనని పొడి చేస్తే ఎలా ఉంటుంది అంత భయంకరమైన పెయిన్. కానీ అవన్నీ కూడా 10 నెలల ట్రీట్మెంట్ అండి. ఒక ఇంజక్షన్ అంటే భయం, మందులంటే భయం, హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంటే భయమైన నాలాంటి దాన్ని నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, ప్రతిదీ కూడా నేను డాక్టర్ గారి ముందు పెట్టాను. నా బలహీనతల్లో నా బలాన్ని పెంచుకున్నాను, నా స్ట్రెంగ్త్ని అలా మెయింటైన్ చేసుకుంటూ. లేదు, ఈ బ్యాటిల్ని రఘురామ్ గారి సపోర్ట్తో నేను డిఫీట్ చేస్తానని నేను అనుకున్నాను. 10 నెలల నా పోరాటంలో సర్జరీ ఇక్కడే చేయించుకున్నాను. మౌనిక డాక్టర్ గారు నాకు 2 కీమోలు ఇచ్చారు. తర్వాత పాండమిక్ 2nd స్టేజ్ చాలా పీక్లో ఉంది. మనకి ఏ డిసీజ్ రావాలో కూడా ఒక్కోసారి రాసి పెట్టి ఉంటుంది. నాకు కరోనా గురించి భయపడుతుంటే నాకు క్యాన్సర్ ఏమో గిఫ్ట్గా వచ్చింది.
దాని తర్వాత ట్రీట్మెంట్, రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కాకినాడలో కంటిన్యూ చేశాను. కనీసం డాక్టర్స్ చేయబట్టుకోలేని పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళి నిలబడే పరిస్థితి లేదు. నాకు చూస్తే అన్ని లెవెల్స్ పడిపోతాయి. చాలా నరకప్రాయం జీవితం. ఒక మెయిడ్ని పెట్టుకోవడానికి లేదు, పని చేసుకునే శక్తి ఉండదు. ఇంకా మీలో చాలా మంది భరించిన వాళ్ళు లేదా మీరు అసిస్ట్ చేసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. ఒక్కరోజు కూడా 10 నెలల్లో నా వంట నేను మానలేదండి. నా విల్ పవర్, నన్ను నిజంగా ఆయన ఇచ్చిన ధైర్యం నన్ను అలాగా రోజుకి 5 సార్లు ఆల్మోస్ట్ వంట చేసుకోవాల్సి వచ్చేది. ఏ తిన్నా బాడీకి పడేది కాదు. అయినా కానీ ఆయన ఎవరు గేవ్ అప్. సర్జరీ అయిన 40th డే డ్రైన్ సిస్టమ్, కాలు తగిలి డ్రైన్ సిస్టమ్ ఊడిపోయింది. నేనేం భయపడలేదు. ఈయన ప్రేయర్ చేసుకుంటున్నారు. వెంటనే రఘురామ్ సార్కి నేను వీడియో కాల్ చేసి, సార్ ఊడిపోయింది సార్ అని, ఏం కంగారు పడకండి నేను ఉన్నాను వచ్చేయండి అన్నారు. అంతే, ఆ డ్రైన్ సిస్టమ్, ఊడిపోయిన డ్రైన్ సిస్టమ్ పట్టుకొని అలాగే హైదరాబాద్ రావడం జరిగింది. మౌనిక డాక్టర్ ఎంతో కౌన్సిల్ చేసి నిజంగా 2 సార్లు కీమో ఇచ్చారు. ఫస్ట్ టైం జుట్టు తీసినప్పుడు డాక్టర్ గారు కూడా, మీరు జుట్టు లేనప్పుడు ఇంకా చాలా అందంగా ఉంటారండి అన్నారు. నిజంగా ఐ వాజ్ సో బ్యూటిఫుల్. నా హెయిర్ ఉండే కంటే నా హెయిర్ లేనప్పుడే ఐ ఫెల్ట్ వెరీ బ్యూటిఫుల్. చాలా మంది అనుకుంటారు భర్తని ట్రీట్మెంట్ అప్పుడు నేను ఇంప్రెస్ చేయలేనేమో అనుకుంటా. నాకు ఒక డౌట్ వచ్చేది. నన్ను చాలా ఇష్టపడి చేసుకున్నారు, చాలా అందంగా ఉన్నానని చేసుకున్నారు, చాలా మంచిదాన్ని, మంచి స్పీకర్ నన్ను చేసుకున్నారు. నాకు ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత నా మీద ప్రేమ తగ్గిపోద్ది అనుకున్నాను. కానీ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను సిక్ అయిన తర్వాత, నా రూపం అంతా మారిపోయిన తర్వాత, he loved me more. For that I love you forever and ever. అలాగే నా రేడియేషన్ కూడా ఇక్కడ నుంచి డాక్టర్ గారు కాకినాడలో అక్కడ గైడ్ చేసేవాళ్ళు. మీరు ఏ మిషన్ ఉపయోగిస్తున్నారు ఏంటి, ఎప్పుడు ఫోన్ చేసినా అలా రెస్పాండ్ అయ్యి నన్ను అక్కడ ప్రసవ్ డాక్టర్ గారికి అన్ని అడ్వైజ్ ఇచ్చుకుంటూ మొత్తానికి నా జీవితాన్ని తీసి అలా ఒడ్డున వేసారండి. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, క్యాన్సర్ వచ్చి జయించిన తర్వాత ఒక నార్మల్ ఫెలోని, దిస్ క్యాన్సర్ అండ్ రఘురామ్ సార్, దే మేడ్ మీ లైక్ ఎ సెలబ్రిటీ. చెప్తున్నాను, 41 మందికి నేను యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను. 41,000 మంది నా ఇంటర్వ్యూ చూసారండి. చాలా మంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళని అసిస్ట్ చేసేవాళ్ళు చాలా మంది నాకు, మా హస్బెండ్ కి కాల్ చేస్తుంటారు. ఈ బ్యాటిల్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు, ఎంత కష్టమైన బ్యాటిల్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు, నేను అనుభవించింది, నేను నడిచిన త్రోవ నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను. నా హస్బెండ్ నన్ను ఎలా చూసుకున్నారో చెప్తూ ఉన్నారు. ఈ స్టేజ్ మీద మీ అందరికీ చెప్తున్నాను, ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం మీద పెట్టింది అది ఇన్వెస్ట్మెంట్ అండి, డబ్బులు వేస్ట్ కాదు. ఇప్పుడు మనం బ్రతికుంటే ఎంతో మందికి మనం ఒక్క సలహా, ఒక్క మాట, ఒక రైట్ డాక్టర్ని అప్రోచ్ అవడం వల్ల మన ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు నా జీవితమే సాక్ష్యం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్ హియర్ ఆన్వర్డ్స్. నేను ఏ విషయం చెప్పడానికి సిగ్గుపడినా, నా ఫోటోలు షేర్ చేయడానికి సిగ్గుపడినా, నా అనుభవం చెప్పడానికి నేను సిగ్గుపడినా. డాక్టర్ గారికి ఎక్కడ నేను ప్రామిస్ చేస్తున్నా, నేను బ్రతికున్నంత కాలం ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడమన్నా నా జర్నీ గురించి నేను మాట్లాడతాను. క్యాన్సర్ని మనం ఎలా జయించవచ్చో నేను చెప్తాను. అందరి సపోర్ట్, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూసుకోవాలి ఏంటో ఇవన్నీ కూడా మీరందరూ ఇలా నేర్చుకున్నందుకు, మనందరం ఒక వేదిక మీదకి రావడం, మంచి మంచి వ్యక్తులను నేను కలవడం, నా జర్నీ, నా లైఫ్ ఈజ్ ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఈ క్యాన్సర్ నాకు కల్పించిందండి. క్యాన్సర్ నా జీవితంలో అది శాపం కాదు, అది ఒక బ్లెస్సింగ్ గా మై గాడ్ మేడ్ మీ. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు మీ, రియల్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది చాలా గొప్పగా అనిపిస్తుంది పీపుల్కి. అసలు ఇంత కష్టాన్ని మీరు ఎలా భరించారన్నది అది నాకే ఆశ్చర్యం. ఒక చిన్న విషయాన్ని కూడా ఎంతో నెగిటివ్ గా ఆలోచించే నేను అసలు ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ దట్ విచ్ ఫ్రైటెన్స్ మీ. నీ భూమి మీద నేను భయపడేది ఏదీ లేదు. మై బిగ్గెస్ట్ ఫియర్ క్యాన్సర్. దాన్నే జయించడానికి అందరూ నాకు ప్రోత్సహించి నన్ను నడిపించారు. మీ అందరికీ నేను ఎప్పుడు మీరు సహనంగా విన్నందుకు మీకు వందనాలు. అవకాశం ఇచ్చిన డాక్టర్ రఘురామ్ గారికి నా ప్రత్యేక వందనాలు. జయంతి మేడంకి, డాక్టర్ గారి మదర్ గారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఒక 2 minutes మీతో మాట్లాడతారండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. క్యాన్సర్ యాక్చువల్గా 2021 జాన్వరిలో తెలిసిందని మాకు 10 months ఆల్మోస్ట్ మేము ట్రీట్మెంట్ తీసుకుని అన్నీ అవి చెప్పారు. ఈ విషయంలో నేను గమనించదగ్గది ఏంటంటే, కరెక్టే అని చెప్పొచ్చినప్పుడు మనకు కరెక్ట్ డాక్టర్ దొరకాలి. అది మేము పొందుకున్నాం. అది ఫస్ట్ పాయింట్. రెండవదిగా చాలా భయంకరమైన ట్రీట్మెంట్ అండి. మీకు తెలియదు ఎవరు చాలా వరకు అక్కడ ఉండే ఉంటారు. మీ బంధువులు కానీ మిత్రులు ఎవరు ఉంటే ఇక్కడ ఏదైతే మీరు విన్నారో, అనుభవించారో వాళ్ళకి మీరు ధైర్యం చెప్పడానికి చెప్పండి. నేను అనుభవించాను. 10 మాసాలు కూడా ఎక్కడా కూడా కరెక్ట్ అయినటువంటి సెకండ్ వేవ్ అండి. ఆ టైంలో పాండమిక్ లో ఉన్నాం.
మేము బయలుదేరికి వచ్చిన తర్వాత అసలు ఏ డాక్టర్ కూడా పట్టుకోవడానికి అవకాశం ఉండదు, చేయి పట్టుకునేవారు కాదు. ఏంటని చూస్తే డాక్టర్ గారిని కలిస్తే చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు మాకు. ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను గమనించింది ఏంటంటే, మేము ఎప్పుడు వెళ్ళినా 10 మాసాలు 20 minutes మినిమం మాతో మాట్లాడేవారు. 20 minutes. I never had seen such a doctor in the world. అక్కడ మై నాలెడ్జ్ కన్సర్న్. ఇంత పెద్ద డాక్టర్ 20 నిమిషాలు అంటే, సార్ మేము వెళ్తామంటే కూర్చోండి ఒకసారి, మా ప్రశ్నలు అడిగేవారు. ఆయన చెప్పేది మేము వినేవాళ్ళం, మాకేం కావాలని తెలుసుకునేవారు. అక్కడ మాకు నమ్మకం వచ్చింది. తర్వాత ఈమెకి బ్రెస్ట్ రిమూవ్ చేయాలా లేదంటే ప్రిజర్వ్ చేసుకోవాలా అన్నప్పుడు మేము యాక్చువల్గా రిమూవ్ చేయాలని వచ్చాము. సహజంగా మాకు నాలెడ్జ్ ప్రకారం సారు చూసిన తర్వాత అలా కాదు, మీకు అవకాశం ఉంది, దాన్ని మీరు కాపాడుకుంటాం బెటర్ అన్నారు. మేము డైనమోలో పడ్డాం. అసలు ఏం చేయలేదు తెలియదు మాకు, రిమూవ్ చేయాలా ఉంచుకోవాలని. డాక్టర్ గారు ఒక మాట చెప్పారు. 26 ఫిబ్రవరి మాకు చేశారండి 2021లో. 25th మేము కలిసినప్పుడు చెప్పారు, ఏమి డిసైడ్ చేయకపోక అటు ఇటు చూసుకుంటుంటే మీరు వెళ్ళిపోండి ఇంటికి, రేపు 6 o'clock రండి, రేపు మార్నింగ్ 6 గంటలకు చెప్పండి అన్నారు. సర్జరీ జరిగే రోజు 6 గంటలకి హాస్పిటల్కి వచ్చి అప్పుడు నాకు చెప్పండి మీకు ఏం కావుతుంది. ఆశ్చర్యం అనిపించింది నాకు. అదే రోజా, స్పెషల్ ఏముండదా దానికి, ఎంత కాన్ఫిడెంటా అనుకుని ఆ రోజు 6 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి నేనే వెళ్ళి చెప్పాను డాక్టర్ గారు, సార్ రిమూవ్ చేయొద్దండి, ప్రిజర్వ్ చేద్దాను. ఓకే అన్న తీసుకెళ్లారు. 24 hours మళ్ళా ఇంటికి పంపించారండి. ఆ తర్వాత కిమోస్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మౌనిక గారి నుంచి మాట చెప్పాలి నేను.